థాలసీమియా అండ్ సీకల్ సెల్ డిసీజ్ ఇది వంశపారంపరికంగా వచ్చే రెడ్ బ్లడ్ సెల్ డిసార్డర్స్. ఈ జబ్బులో ఏమవుతుంది అంటే రెడ్ బ్లడ్ సెల్స్ డిఫెక్టివ్ గా తయారై థాలసీమియా జబ్బులో రక్తం ఉత్పత్తి అయిన జగలోనే నాశనం అయిన వల్ల వాళ్ళకి హిమోగ్లోబిన్ ప్రతిసారి 2, 3, 4 పైన పెరగదు. వాళ్ళకి జీవితాంతం బ్లడ్ ఎక్కించాలి. బ్లడ్ ఎక్కించిన వల్ల శరీరంలో ఐరన్ జమ అయి దాని వల్ల రకరకాల అవయవాలు డ్యామేజ్ అవ్వచ్చు. ఇంకా ఇలాగే ఒక జబ్బు మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చాలా కామన్. కరీంనగర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో సీకల్ సెల్ జబ్బు అంటే ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్ డిఫెక్టివ్ గా తయారై కోయాలాగా తయారై అది నరాన్ని బ్లాక్ చేస్తాయి. దాని వల్ల మళ్ళా బ్లాక్ అయిన అవయవం డ్యామేజ్ అవ్వచ్చు, పెయిన్ రావచ్చు, రక్తం నష్టం అయిన వల్ల బ్లడ్ ఎక్కించే అవసరం కూడా పడదు. సికల్ సెల్, థాలసీమియా ఈ 2 రకాల బ్లడ్ జబ్బులో ఈ కంప్లీట్ బోన్ మేరో మార్పిడి చేస్తే ఈ జబ్బు ద్వారా పూర్తి పరిష్కారం, కంప్లీట్ క్యూర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.